शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते। श्रीगुरुभ्यो नमः। ప్రతి శుక్రవారం ప్రవచన యజ్ఞంలో భాగంగా ఈ శుక్రవారం నాడు వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి నాడు అన్నమయ్య జననం జరిగింది కావున ఈ శుక్రవారం మనం మహావాగ్గేయకారుడైన అన్నమాచార్య స్వామి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈరోజు తెలుగువారి సంస్కృతి ఆలంబనగా నిలిచింది అంటే దానికి కారణం తిరుమల. ఆ తిరుమలను ఆధారం చేసుకొని వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే, తిరుమల అనే పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే మహావాగ్గేయకారుడు అన్నమాచార్య. వారినే అన్నమయ్యగా మనం ఈరోజు పిలుస్తూ ఉన్నాం. వారు అన్నమయ్య స్వామిని కీర్తించడానికి భూమి మీదకి వచ్చిన కారణజన్ముడా అనే రకంగా మనకు కనపడుతూ ఉంది. పురాణాల్లో వేదాల్లో చెప్పిన ధర్మం గురించి కానీ, భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాల గురించి అన్నమయ్య చాలా క్లుప్తంగా చాలా గొప్పగా తన కీర్తనలో వివరించిండ్రు. అదే రకంగా మనకు అన్నమయ్య గురించి ఎక్కడ చెప్పబడుతుంది అంటే అన్నమయ్య మనవడు ద్విపద కావ్యంలో తన రచనల్లో అన్నమయ్య వాంగ్మయం మొత్తం కూడా చూయించిండ్రు. అంటే అన్నమయ్య గురించి మనకు ద్విపద కావ్యంలో తెలుస్తూ ఉంది. అన్నమయ్యకు కుమారుడున్నాడు. ఆ కుమారుని పేరు పెద్ద తిరుమలాచార్యుడు. అతను మహాపండితుడు. పెద్ద తిరుమలాచార్యుడు కూడా అనేక కీర్తనలు చేసిండు. కానీ ఆ పెద్ద తిరుమలాచార్యుడి కీర్తనలకి అన్నమయ్య కీర్తనలకి రాగి రేకుల మీద రాసేటప్పుడు ఇది అన్నమయ్య రాసిండ్రని, ఇది అన్నమయ్య కుమారుడు రాసిండ్రు అని చాలా స్పష్టంగా విభజించబడ్డది. ఈ రకంగా పెద్ద తిరుమలాచార్యునికి 4 కుమారులు కలిగినరు. వారు చిన్న తిరుమలాచార్యుడు, అన్నయ్య, పెద్ద తిరువేంగలనాథుడు, చిన్న తిరువేంగలనాథుడు. ఇతన్నే చిన్నన్న అని పిలిచిండ్రు. ఈ చిన్న తిరువేంగలనాథుడు చిన్నన్ననే ద్విపద కావ్యాన్ని రచించిండ్రు. ఇక సంస్కృతంలో అన్నమయ్య సంకీర్తన లక్షణము అనే సంస్కృత కావ్యాన్ని రాస్తే దాన్ని తెలుగులో చిన్న తిరుమలాచార్యుడు పద్య రూపంలో తెలుగులో అనువాదం చేసిండు. అదే రకంగా ఇక అన్నమయ్య విషయానికి వస్తే అన్నమయ్య నారాయణ సూరి లక్కమాంబ తనయుడిగా భూమి మీదకి వచ్చిండు. అయితే విష్ణు యొక్క ఖడ్గం నందకము ఖడ్గం నుండి ఉద్భవించిండు కాబట్టి నందకాంశ సంభూతుడుగా మనకు పురాణాలు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి నందకాంశ సంభూతుడు అన్నమయ్య. అదే రకంగా వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య జననం జరిగింది. అయితే ఇక్కడ అన్నమయ్య అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే అన్నము అంటే పరబ్రహ్మ స్వరూపంగా మనకు కనపడుతుంది. ఉపనిషత్తుల్లో బ్రహ్మమే అన్నము అని చెప్పిండ్రు. విష్ణు సహస్రనామాల్లో అన్నం విష్ణు అని చెప్పిండ్రు. కాబట్టి అటువంటి అన్న శబ్దం విష్ణువుకు సంబంధించిన నామం కనుక అన్నమయ్య అనే నామకరణం తల్లిదండ్రులు చేసిండ్రు. కానీ కాలరూపేణ అన్నమయ్యకు చాలా పేర్లు కనపడుతున్నాయి. అన్నమయ్య అని, అన్నమయ్యంగారు అని, అన్నమాచార్యులు అని, అన్నయ్య గురు అని, కోనేటి అన్నమయ్యంగారు అని, ఈ రకంగా అన్నయార్య అని అనేక రకాల పేర్లతో అన్నమయ్యను పిలుస్తూ ఉన్నారు. ఇక అన్నమయ్య జననానికి వచ్చినట్టయితే అన్నమయ్య జననం 1408వ సంవత్సరంలో జరిగింది. కానీ కొందరు 1424 సంవత్సరంలో పుట్టినని చెప్తున్నారు. సరే, కొందరి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 1408వ సంవత్సరంలో అన్నమయ్య జననం జరిగింది. తన 16వ ఏట స్వామి అన్నమయ్య గారు రచన ప్రారంభం మొదలుపెట్టిండ్రు. బాల్యం నుండే విష్ణు భక్తుడు అన్నమయ్య. శాశ్వతమైన పరమాత్మ వైపు వెళ్ళింది ఆయన మనసు. ఎట్లా వెళ్ళింది అంటే అతను ఇంట్లో ఉండి ఏ పనులు చేసుకోకుండా కేవలం విష్ణునామంతోనే కాలం గడుపుతూ ఉంటే తల్లిదండ్రులు ఏదైనా పనిని పురమాయించాలని చెప్పి గడ్డిని కోసుకురమని చెప్పిండ్రు. అప్పుడు కొడవల్ని పట్టుకొని అడవికి వెళ్ళి గడ్డిని కోస్తూ ఉన్న నిమిత్తంలో తన చెయ్యి రక్తం కారుతుంది. ఆ కొడవలి తాకి రక్తం కారేసరికి ఆ బాధలో అతనికి తల్లిదండ్రులు గుర్తురాలేదు. ఇదంతా కూడా అశాశ్వతమైనది అనే స్థితి అతనికి గుర్తెరిగింది. అప్పుడు వచ్చేసరికి కొందరు యాత్రికులు అక్కడి నుంచి తిరుమల బయలుదేరుతురు. అక్కడ కొంతమంది పెద్దలు ఏం చెప్పిండ్రు అంటే ఆ యాత్రికులు ఎవరయ్యా అంటే సనక సనందాది ఋషులు అని చెప్పిండ్రు. కాబట్టి ఆ
యాత్రకు బయలుదేరుతుంటే అతను వారితో పాటు అతను కూడా బయలుదేరిండు. ఎట్లా బయలుదేరిండు అంటే చాలా వారితో పాటు చాలా ఆనందంగా తిరుమలను చూస్తా అనే స్థితిలో వారితో బయలుదేరి అప్పుడు యాత్రికులు ఒక పద్ధతి ప్రకారం యాత్ర చేసేవారు. ఇప్పటికీ కూడా కడప ఆ ప్రాంతంలో మనకు తిరుమల యాత్ర ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ఇక్కడ మధ్యలో అందరూ యాత్రికులు పోతూ ఉంటే కొంత దూరం ప్రయాణించి అలసిపోయి నిద్రపోతే ఒక ధ్వని వినిపించింది అతనికి. ఏమని వినిపించింది అంటే ఇదంతా కూడా విష్ణు పర్వతం, ఈ విష్ణు పర్వతంలో చెప్పులు ఎక్కి నడవకూడదు అనే ధ్వని వినిపించేసరికి అతను ఉలిక్కిపడి లేస్తాడు. ఆ ధ్వని ఎవరిది అంటే అలివేలు మంగది అని చెప్పిండ్రు పెద్దలు. ఆ రకంగా లేచేసరికి అతను చెప్పులు విప్పి చూసేసరికి కొండంతా కూడా దేవుడు కనిపించింది. మనము కొండలో దేవుణ్ణి చూస్తాం, ఆ రోజు అన్నమయ్య కొండనే దేవునిగా చూసిండు. ఈ రకంగా విష్ణు యొక్క మరో రూపమే ఈ పర్వతము అనేది అతనికి అవగతమైంది. ఆదిశేషుడే పర్వత రూపంలో వచ్చిండు అనేది అతనికి తెలిసింది. కాబట్టి ఇప్పటికీ మనము తిరుమలకు వెళ్ళేటప్పుడు చెప్పులతో వెళ్ళము. ఎందుకంటే తిరుమల అనేది అది సాలగ్రామ స్వరూపము, విష్ణువే పర్వతంగా ఉన్నాడు కాబట్టి మనము నడవము. విష్ణు అంతా కూడా పర్వతమయంగా ఉన్నాడు. అక్కడ అన్నమాచార్య స్వామికి ఏ రకంగా కనపడ్డాడు అంటే విష్ణు లక్ష్మీ నరసింహస్వామిగా, సుదర్శనునిగా, వేణుగోపాలుగా, రామునిగా, కృష్ణునిగా అనేక సాలగ్రామ రూపంలో ఆ పర్వతమంతా కనిపించింది. ఆ విధంగా కనిపించేసరికి ఆకలి అవుతుంది అన్నప్పుడు అమ్మవారే వచ్చి స్వయంగా వారు తిరుమలలో నివేదన చేసిన పదార్థాన్ని వారు తిని వెంకటేశ్వర స్వామి తిన్నగా మిగిలిన పదార్థాన్ని తీసుకొచ్చి అన్నమయ్యకు చూపించింది, అన్నమయ్యకు తినిపించిన వెంటనే అన్నమయ్య అలివేలు మంగ శతకం చేసిండు, వెంకటేశ్వర స్వామి శతకం చేసిండు. అనేక రకాలుగా అతను ఎన్నెన్నో కీర్తనలు రాసిండు. ఈ కీర్తనలకు కారణము అతను ఏం చెప్పుకున్నాడు అంటే నేను అలివేలు మంగ పెట్టిన దివ్య ప్రసాదమే నాకు ఈ స్థితిని ఇచ్చింది అని చెప్పుకున్నాడు. వెంకటగిరిని చూస్తూ అనేక కీర్తనలు చేసిండు. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి శతకం రాసిండు. వెంకటేశ్వర శతకాన్ని ఏ రకంగా రాసిండు అంటే ఒక బట్ట తడిపి ఆరివేసే లోపల వెంకటేశ్వర శతకాన్ని రాసిండు అని చెప్పిండు. ఇదంతా కూడా అమ్మ దయ అని చెప్పుకున్నాడు. స్వామి ప్రత్యక్షమై 16వ ఏట వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు ప్రత్యక్షమై కీర్తన ఆరాధన చేయమన్నాడు. ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా ఒక కీర్తనకు తగ్గకుండా తన జీవితంలో కీర్తన చేయడం ప్రారంభం చేసిండు. ఆ రకంగా మనకు క్షేత్రాన్ని చూస్తే ఒక భక్తుడు గుర్తుకొస్తాడు, గురువాయూరుని చూస్తే నారాయణ భట్టాద్రి గుర్తుకొస్తాడు, అరుణాచలాన్ని చూస్తే భగవాన్ రమణులు గుర్తుకొస్తారు, భద్రాచలాన్ని చూస్తే రామదాసు గుర్తుకొస్తాడు, కాళహస్తిని చూస్తే ధూర్జటి గుర్తుకొస్తారు. వీళ్ళందరూ కూడా ఆ క్షేత్రంలో ఉన్న భగవంతుని చూసి తరించిన వాళ్ళే. మనకు తిరుమలను చూస్తే అన్నమయ్య గుర్తుకొస్తాడు. ఈ రకంగా అన్నమయ్య 32,000 కీర్తనలు చేసిండు తన జీవితం మొత్తంలో. కానీ ఇప్పటికీ మనకు 14,000 కీర్తనలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి, కొన్ని పోయినాయి. 16వ ఏట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత ప్రత్యక్షమై ఈ రోజు నుంచి కీర్తనం చేయమంటే ఆ రోజు నుంచి ఆ ప్రారంభం చేసిండు. స్వామి అన్నమయ్య 1503వ సంవత్సరంలో పరమపదించిండ్రు. అంటే 90 ఏళ్ళు పైచీలకు అన్నమయ్య బ్రతికిండ్రు. అన్నమయ్య గారు విస్తారమైన వాంగ్మయాన్ని రచించిండ్రు. అతను ప్రతిభాశాలి, ఏకసంతాగ్రాహి. అయితే ఇక్కడ ఘన విష్ణు అనే ఒక పండితుడు అంతవరకు అన్నమయ్య స్మార్దునిగా ఉన్నాడు అని మనకు పెద్దలు చెప్తున్నారు. అప్పటి నుంచి ఘన విష్ణు అనే పండితుడు ఏం చేసిండు అంటే వైష్ణవ దీక్షని పంచ సంస్కారాలతో చేసి వైష్ణవ దీక్షనిచ్చిండు. కాబట్టి స్మార్దునిగా ఉన్న అన్నమయ్య వైష్ణవ సాంప్రదాయంలో ఉండిపోయిండు. ప్రతి కీర్తన కూడా మనము అన్నమాచార్యుని యొక్క కీర్తన విన్నట్టయితే ప్రతి కీర్తన శాస్త్రమే, ప్రతి కీర్తన యోగమే, ప్రతి కీర్తన కూడా వైరాగ్య రీతిలో, శృంగార రీతిలో ఉన్నాయి. మనకు 2 విభాగాలుగా మనకు అన్నమయ్య కీర్తనలు కనపడుతున్నాయి. ఒకటి శృంగారము, రెండవది ఆధ్యాత్మికము. ఈ 2 తన కీర్తనలో చూపించిండు. అందుకే ఇతను ఒక గొప్పనైన సంస్కృతిని తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిండు అంటే పద కవిత్వాన్ని తీసుకొచ్చిండు. మనకు మొత్తము పదము పద్యము 2 రకాలుగా ఉంటుంది. పదాన్ని పాటగా తీసుకుంటారు, పద్యాన్ని ఛందోబద్ధంగా పాడతారు. ఇతన్ని ఏం చేసిండు అంటే పదాన్నే కవితగా తీసుకొచ్చి పద కవిత పితామహునిగా ఇతను పేరు పొందిండు. అందుకే తెలుగువారు ధన్యులు. పదాన్ని తీసుకొచ్చి కవితగా చెప్పిండు కాబట్టి
తెలుగువారు చాలా ధన్యులు, అందుకే ఇతన్ని పద కవిత పితామహుడు అని పిలిచిండ్రు. ఈ రకంగా ఉండగా ఇక నారాయణ సూరి లక్కమాంబ తిరుమల వెళ్ళిన అన్నమయ్య గురించి వెతుక్కుంటూ ఉంటే ఒకానొక నాడు తిరుమలలో అన్నమయ్య ఉన్నాడు అని తెలుస్తుంది. తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ తన ఇంటికి రమ్మని అడిగితే అతను రాను అని చెప్పిండు అని పెద్దలు చెప్తున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి నీవు వెళ్ళు ఇంటికి అని చెప్తే సరే అని తన తల్లిదండ్రులతో కూడి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినా కూడా హరినామస్మరణ, రామనామస్మరణ, వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇతనికి వివాహం చేస్తే కానీ ఇక సరియైన పద్ధతిలో రాడు అని అతనికి 2 భార్యల నుంచి వివాహం చేసిండ్రు. ఆ 2 భార్యలు ఎవరు అంటే తిమ్మక్క, అక్కలమ్మ. ఈ రకంగా వివాహం చేసి ఈ తిమ్మక్కనే తిరుమలమ్మ అని పిలిచిండ్రు. ఈమె కవయిత్రి, తెలుగులో మొట్టమొదటి కవయిత్రి ఈ తిమ్మక్క. ఈమెని తిరుమలమ్మ అన్నారు. ఈమె సుభద్రా కళ్యాణము అని ఒక అద్భుతమైన రచన చేసింది. ఈ రకంగా ఇక వైష్ణవ సాంప్రదాయం తీసుకున్న తర్వాత అతను అహోబిల క్షేత్రానికి అన్నమయ్య పోయిండు. 32 అక్షరాలతో షటగోప యతీశ్వరుని దగ్గర దీక్ష తీసుకొని నరసింహ ఉపాసన చేసి నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. మనకు వెంకటేశ్వర స్వామి కీర్తనల తర్వాత అన్నమయ్య రచించినవి నరసింహస్వామి యొక్క కనపడుతున్నాయి. ఎందుకంటే అహోబల నరసింహస్వామి ప్రత్యక్షమైండు కాబట్టి ఇతను రాముని మీద కీర్తనలు చేసిండు, కృష్ణుని మీద కీర్తన చేసిండు. ఎక్కడ ఏ కీర్తన చేసినా చిట్ట చివర వెంకటేశ్వరుని కలిపిండు. అంటే అందరూ దేవతలు కూడా వెంకటేశ్వరుడే అనే భావనని మనకు అన్నమయ్య చూపించిండు. ఆ రకంగా నరసింహస్వామి అనుగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అతను చూసిండు. ఇక వెంకటేశ్వరుని కైంకర్యంలోని తిరుమల తీర్థం గురించి అతను చాలా స్పష్టంగా అతని పాటలలో, కీర్తనలో రచించిండు. ఈ రకంగా ఉండగా సాలవు నరసింహరాయలు, ఈ పెనుగొండ రాజు అన్నమయ్యను ఆదరించిండు. ఎంత గొప్పగా ఆదరించిండు అంటే చాలా గొప్పగా ఆదరించి ఘన సత్కారాలు చేస్తూ తన దగ్గరనే కొలువిచ్చిండు. ఇట్లా ఈ రకంగా నడుస్తూ ఉండగా ఒకనాడు సభ చేసి నరసింహరాయలు ఏమని చెప్పిండ్రు అంటే ఒక పాటను పాడమని, ఒక కీర్తన చేయమని చెప్పిండు. ఆ విధంగా చెప్పేసరికి అన్నమయ్య ఒక శృంగార కీర్తన పాడిండు. శృంగారము అంటే మనమందరం ఏమనుకుంటాము అంటే బయటికి కనబడే శృంగారం అనుకుంటాం. కానీ అతను శృంగార కీర్తనలు చేసిన, ఆధ్యాత్మిక కీర్తన చేసిన అన్నిటికీ ఆలంబన వెంకటేశ్వరుడే. వెంకటేశ్వరుణ్ణే నమ్మి చేసిండు కాబట్టి పైకి మనకు ఒకలా భావార్థం కనపడుతున్నా లోపల ఇంకో రకమైన భావార్థాన్ని ఇచ్చిండు. అక్కడ ఒక అద్భుతమైన శృంగార కీర్తనని పాడిండు. ఏముకో చిగురటదరమున ఎడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా, కలికి చెకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలవంబిప్పుడిదేమో చింతింపరే చెలులు, నలువున ప్రాణేశ్వరునిపై నాటిన ఆకున చూపులు, నలువున పెరుగగంటిన నెత్తురు కాదు కదా. ఎంత గొప్ప భావార్థం దీంట్లో నిండి ఉంది అంటే మనము ఈరోజు ఒక 2 చెలికత్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే పడక గది నుండి వెలుపలికి వచ్చిన తర్వాత చెలికత్తలు, ఒక 2 చెలికత్తలు నాయికను ఆట పట్టిస్తున్నారు. ఏ రకంగా అంటే అధరంపై ఉన్న కస్తూరి నిండి ఉంది ఎందుకు అని ఒక చెలికత్త అడుగుతుంది. అప్పుడు అది తన పతిపై రాసిన ప్రేమలేఖ అని ఇంకొక చెలికత్త చెప్తుంది. ఇక కన్నులు ఎర్రగా ఉన్న ఎందుకో అని ఇంకో చెలికత్త అడిగితే రాత్రంతా వెంకటేశ్వరునిపై చూపులు చూపినందుకు ఈ రకంగా ఉన్నాయి అని చెప్తుంది. మరి ఈ నెత్తురు కాదు కదా అనే పదానికి అర్థం ఏమొచ్చింది అంటే ఉదయము కన్నులు చూసి, అంటే స్వామి కన్నులు చూసి ఎనిక్కి తీసుకుంది, పెరికించుకుంది. ఎనిక్కి తీసుకునేసరికి ఆ ఎనికికి చూసిన చూపులు ఏవైతున్నాయో అవి నెత్తురుతో సమానమైన, ఎందుకంటే స్వామిని విడిచిపెట్టి నేను బయటికి వెళ్తున్నా అనే చూపులు ఈ రకంగా ఉన్నాయి అని ఒక గొప్ప భావార్థముతో ఈ పాటను తీసుకున్నాడు. మనకు బయటికి ఒకలా కనపడుతున్నా లోపల ఇంకో అర్థం వచ్చేటట్టు తీసుకున్నాడు. ఈ రకంగా అయ్యేసరికి నరసింహరాయలకి ఆ పాట చాలా అద్భుతంగా నచ్చి నా మీద కూడా ఒక పాట రాయి అని చెప్పిండు. అప్పుడు ఎంత గొప్ప భావార్థాన్ని అక్కడ చెప్పిండ్రు అంటే నరహరిని కీర్తించిన నాలుకతో మనుషుణ్ణి కీర్తించను, నరుణ్ణి కీర్తించను అని చెప్పిండు. ఆ రకంగా చెప్పేసరికి నీకు డబ్బులు ఇస్తా అన్నాడు, అనేక రకాల పదవులు ఇస్తా అన్నాడు. ఏదైనా కూడా అశ్వబలం కానీ, అందం కానీ, అందగాలు కానీ, పల్లకీలు కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి అని ఆ రోజే అన్నమయ్య గ్రహించిండు.
కాబట్టి నేను కేవలం నరహరినే కీర్తిస్తా అని చెప్పిండు. ఆ రకంగా చెప్పేసరికి ఇక నరసింగరాయలు ఏం చేసిండు అంటే అప్పటికి ఒక పెద్ద శిక్ష ఉన్నది, దాన్ని మురురాయగండ అనే పేరుతో పిలిచిండ్రు. అది సంకెళ్ళు వేసి తీవ్రమైన గుండ్లని తన వీపులో వేస్తారు. ఇది చాలా తీవ్రమైన శిక్ష. ఆ శిక్షను వేసినా కూడా అన్నమయ్య బెదరలేదు. భగవంతుడు ఒక్కడే దిక్కు అని తను తెలుగు సహజంగా ఒక పాటను రాసిండు, నరసింహస్వామి మీద రాసిండు. రాసేసరికి అతని సంకెళ్ళు తెగిపోయినాయి. తెగిపోయిన తర్వాత నరసింగరాయలకి జ్ఞానోదయం కలిగింది. ఇతను గొప్ప మహానుభావుడు, భగవంతుని అనుగ్రహం ఉన్నవాడు అని చెప్పి అతని శరణు వేడిండు. ఇక ఆ రకంగా శరణు వేడేసరికి అన్నమయ్య సరే ఇక ఎంత ఉన్నా కూడా రాజుల వద్ద కొలువు చెయ్యవద్దు అని చెప్పి తను మళ్ళీ రాజాశ్రమాన్ని విడిచిపెట్టి స్వామి కైంకర్యాలు చేసుకోవడానికి పరిమితమైనరు. ఈ రకంగా అన్నమయ్య కీర్తనలు ఏవైతే ఉన్నాయో, అన్నమయ్య కీర్తన మనం ఒక్క కీర్తనను పట్టుకున్నా కూడా మనము భగవంతుని చేరుతాం. మనకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా కనపడుతుంది. కృతయుగంలో ధ్యానం కనపడుతుంది, త్రేతాయుగంలో యజ్ఞం కనపడుతుంది, ద్వాపర యుగంలో అర్చన కనపడుతుంది, కృతయుగంలో దైవనామ స్మరణ అంటే సంకీర్తన చేసినంత మాత్రం చేత కేశవుణ్ణి మనకు ముక్తి లభిస్తుంది అని చెప్పిండ్రు. కాబట్టి ఇక అన్నమయ్య రచనలు తీసుకుంటే గనక శృంగార మంజరి అని మనకు ద్విపద ప్రబంధంలో రాసిండ్రు. 12 శతకాలు రచించిండ్రు. మనం ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి శతకము, అలివేలుమంగ శతకం ఎట్నో 12 మంది శతకాలు రాసిండ్రు. 12 శతకాలు వెంకటాద్రి మహత్యము అని సంస్కృతంలో రచించిండ్రు. అదే రకంగా అవి ఇప్పుడు కనబడడం లేదు, కాలగర్భంలో కలిసిపోయినాయి. ద్విపదంలో రామాయణం రాసిండ్రు, అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఇతన్ని మనము వాగ్గేయకారుడు అని పిలుస్తూ ఉన్నాం. తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే సంగీతము సాహిత్యము కలిపితే వాగ్గేయకారుడు అని పిలుస్తారు. ఈ రెండింటినీ కలిపిండు ఈ పదకవిత పితామహుడు. ఇతను మనకు సంస్కృతంలో మొట్టమొదట వాగ్గేయకారునిగా జయదేవుడు కనపడుతూ ఉన్నాడు. శ్లోక రచనలో లీలాశుకుడు కనపడుతూ ఉన్నాడు. తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు మాత్రం ఖచ్చితంగా మనకు అన్నమయ్య కనపడుతున్నాడు. అన్నమయ్యని పంచాగమ సార్వభౌముడు అనే బిరుదుతో సత్కరించిండ్రు. ఇతను మనము వైష్ణవ ఆగంలో చూసినట్టయితే 4000 పాశురములు ఉన్నాయి. అవి ద్రవిడ భాషలో నాలాయిరం అని ద్రవిడ ప్రబంధకంలో విష్ణు ఆలయంలో గానం చేస్తారు. అవి కేవలం 4000 ఉన్నాయి. ఈ 4000 కీర్తనల్ని అనేక మంది ఆళ్వార్లు రచించిండ్రు. ఇప్పటికీ వైష్ణవ ఆలయంలో ఈ 4000 పాశురముల్ని పాడుతూ ఉంటారు. కానీ అన్నమయ్య ఒక్కడే 32,000 సంకీర్తనలు చేసిండు. కాబట్టి ఖచ్చితంగా నందకాంశ సంభూతుడే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే రకంగా ఇతను ఎన్నో రీతులను తీసుకున్నాడు. అంటే లోక రీతులను చెప్పిండు, తన సంకీర్తనలో నీతులను చెప్పిండు, జానపదుల శ్రమ జీవనం గురించి చెప్పిండు, సౌందర్యం గురించి చెప్పిండు, అనేక రకాల ఉపనిషత్ రచనలను చెప్పిండు, శృంగారాన్ని చెప్పిండు, వైరాగ్యాన్ని చెప్పిండు, ఆధ్యాత్మికాన్ని చెప్పిండు. అనేక రకాల రచనలు ఈ కీర్తనలో మనకు కనపడుతూ ఉన్నాయి. పురాణాల్లో భగవంతుని వైభవం తిరుమల గురించి ఋగ్వేదంలో చెప్పబడ్డది, 12 పురాణాల్లో చెప్పబడ్డది. వాటి శాస్త్రమంతా తీసుకొని అన్నమయ్య తన కీర్తనలో రాసిండు. కాబట్టి అటువంటి గొప్ప పరిమాణాలు వెదజల్లుతూ పంచదార తింటే ఎంత తీయగుంటుందో అంత తీయటి రచనలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ రకంగా వేదాంత భావాన్ని కూడా చూపిస్తూ గురువుగా నిలబడ్డాడు. ఆ పాట విన్నంత మాత్రం చేత మనకు ఒక వేదాంత సారాన్ని మొత్తం చూపించి ఒక గురువుగా నిలబడ్డాడు. మంత్రశాస్త్రంలో ఉండే విశేషాలన్నీ కూడా అన్నమయ్య సంకీర్తనలో ఉన్నాయి. ఏ కోణంలో చూడాలి అన్నమయ్య కీర్తనల్ని అంటే శృతులు, శాస్త్రములు అంటే శాస్త్రములు అంటే ఆగమములు, ధర్మములు, పురాణాలు, వేదాలు కనపడతాయి. అదే రకంగా పురాణం అర్థం కాకపోతే సంకీర్తన అర్థం కాదు. అంటే ఈయన యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది అంటే ఈయన పాటలు వింటుంటే ఒక్కొక్కసారి ఆ కీర్తన మనకు అర్థం కాలేదు అంటే మనకు పురాణం గురించి తెలియదు అని అర్థం. అంటే పురాణాలని మిళితం చేసుకొని కొన్ని సంకీర్తనలు చేసిండు. బ్రహ్మజ్ఞానం గురించి చెప్పిండు. తత్వచింతన ఇతని గానంలో కనపడుతుంది. యతీశ్వరుల యొక్క భావం అంటే బ్రహ్మత్వం గురించి కనపడుతూ ఉంది. వైష్ణవ ఆగమాల గురించి చాలా సుస్పష్టంగా విశిష్ట అద్వైతం గురించి ఇతని కీర్తనలో కనపడుతూ ఉన్నాయి. అనేక మంత్రాల అర్థాలు, నీతులు, సామెతలు, అనేక రకాలుగా ఉపాసన ఏ రకంగా చేయాలి,
ఒక కీర్తనను తీసుకుంటే ఏ రకంగా ఉపాసన చేయాలి అనేది కూడా కొన్ని కీర్తనలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తంలో అన్నమయ్య 11 రకాల అద్భుతాలని ఈ అన్నమయ్య కీర్తనలో, అంటే ఏ కీర్తన చేసుకున్నా 11 అద్భుతాలని ఆవిష్కరించిండు. వెంకటాచల దర్శనం ఎలా దర్శించాలి అనేది అన్నమయ్య కీర్తనలో కనబడుతూ ఉన్నాయి. అతను అన్నమయ్య రాళ్ళు గుట్టలుగా పర్వతాన్ని చూడలేదు, మొత్తం విష్ణుమయంగా చూసిండు. శాస్త్ర సహాయం కానీ యోగ దృష్టి కానీ మనకు ఉండాలి. కాబట్టి ఆ శాస్త్ర సహాయాన్ని యోగ దృష్టి ఈ రెండు ఏ రకంగా వస్తాయి అంటే, యోగ దృష్టి అందరికీ రాదు. శాస్త్ర సహాయం ఏ రకంగా వస్తుంది అంటే, ఇటువంటి అన్నమయ్య కీర్తనలు వినడం వల్ల శాస్త్ర సహాయం తెలుస్తుంది. దాని ద్వారా యోగ దృష్టితో విష్ణుమయంగా పర్వతం ఉంది అని మనం కనుక్కుంటాం. కాబట్టి ఈ రకంగా అన్నమయ్య కీర్తనలు సాగి ఉన్నాయి. ఇక్కడ ఒక అత్యద్భుతమైన, మనము అందరము విన్న ఒక పాట కీర్తనను, అంటే నేను కీర్తనగా పాడడం లేదు, కాకపోతే ఆ భావ అర్థాన్ని ఏ రకంగా ఉందో మాత్రం మనం తీసుకుందాం. అదివో అల్లదిగో శ్రీ హరివాసము 10,000 శేషుల పగడలమయము అని చెప్పిండు. ఎంత గొప్ప అర్థము అంటే, అదిగో అల్లదిగో శ్రీ హరివాసము. హరివాసము అంటే హరి యొక్క ఆవాసము, అంటే ఇది హరి ఆవాసము. మనకు శ్వేతవరాహ కల్పంలో మొట్టమొదట ఆది కృతయుగంలో భూమి సముద్రంలో హిరణ్యాక్షుడు తీసుకుపోయినప్పుడు యజ్ఞవరాహమూర్తి అయి స్వామి ఆ భూమిని తీసుకొని వస్తాడు. భూమిని పైకి తీసుకొచ్చిన తర్వాత భూదేవి బ్రహ్మదేవుడు పోయి విష్ణువుని అడుగుతాడు, మీరు భూలోకంకు రండి అని. అప్పుడు నేను ఎక్కడ రావాలి అంటే, అప్పుడు చెప్తారు ఆదిశేషుడు నేను పర్వతంగా వస్తా, ఆ పర్వతం మీదకి రండి అంటే, ఆదిశేషుడే పర్వతంగా వచ్చిండు. కాబట్టి అటువంటి పర్వతమే ఈరోజు మనం అందరము చూస్తున్న వెంకటాద్రి పర్వతం, ఆదిశేషుని పర్వతం. ఆదిశేషుడే పర్వతంగా వచ్చిండు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి వచ్చిండు. కాబట్టి హరివాసము ఆది కృతయుగంలో అక్కడ వచ్చిండు, కాబట్టి ఇది హరివాసము అని పిలిచిండు. 10,000 శేషుల పగడలమయం, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. పడగలమయము, పడగలు అంటే మనకు ఇక్కడ ఆదిశేషుని యొక్క పడగలుగా కనపడుతూ ఉన్నాయి. ఆదిశేషుడు 10,000 అని ఎందుకు తీసుకున్నారు అంటే, మనం సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని తీసుకుంటాం. కాకపోతే ఒక అర్థానికి 1000 అని తీసుకున్నప్పటికీ ఇక్కడ 10,000 అంటే దాని అర్థం ఏంది అంటే, 10,000 శేషులు అంటే నువ్వు ఇంటికి వచ్చినావు 10,000 చాలరా నాయన అని మనం ఒక మాట సందర్భంలో మాట్లాడుతుంటాం. అంటే దాని అర్థం ఏంది అంటే, నువ్వు రావడమే మీకు ఆనందము అనే భావన తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా శేషుల పడగలమయము అని ఎందుకు తీసుకున్నారు అంటే, ఈ ఆదిశేషుడు నిలువై ఉన్న పర్వతంగా, అంటే అతను నిలిచి ఉన్న పర్వతంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ పడగలమయము అన్నారు. మనకు పెద్దలు ఏం చెప్తారు అంటే, ఆదిశేషు యొక్క తోక శ్రీశైలము, మధ్య భాగం అహోబలము, పడగ ఏదైతే ఉందో ఆ పడగ తిరుమల అని చెప్తారు. కాబట్టి ఇదంతా కూడా ఒకటే కొండ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి శేషుడు ఉన్న కొండ ఇది, దీన్నే క్రీడాద్రి అని పిలిచిండ్రు అని కూడా చెప్పిండ్రు. కాబట్టి లక్ష్మీ సమేతుడై నువ్వు ఇక్కడ విహరించు అని చెప్పిండ్రు. గరుత్మంతునికి పర్వతం తెచ్చాడు కనుక దీనికి గరుడాద్రి అని పేరు వచ్చింది. అదే రకంగా మనము 10,000 అంటే దీని అసంఖ్యాకంగా మనం తీసుకోవచ్చు. ఇక ఈ తిరుమల కొండకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుంది. కృతయుగంలో వృషాద్రి అని పేరుంది, త్రేతాయుగంలో అంజనాద్రి అని పేరుంది, ద్వాపర యుగంలో శేషాద్రి అని పేరుంది, కలియుగంలో వెంకటాద్రి అని పేరుంది. ఇక్కడ వెంకటాద్రి అనే పేరులోనే కలియుగంలో తాను ఏమిస్తుందో సూచిస్తుండు. వెంకటః మనందరికీ తెలుసు. వేం అంటే పాపాలు, కటహ అంటే తొలగించుట. పాపాలని తొలగించేవాడు వెంకటేశ్వరుడు అని మనకు అవగతమవుతుంది. అదే రకంగా ఇంకో అర్థాన్ని తీసుకున్నట్టయితే వెంకటేశ అనే గొప్ప మంత్రం, అంటే ఈ 4 అక్షరాల మంత్రము చాలా గొప్పనైన దివ్య అనుభూతి కలిగిన మంత్రం. వేం అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుంది, వేంకారో అమృత బీజస్తు కట ఐశ్వర్యముచ్యతే. వేంకారము అంటే అమృత ఐశ్వర్య సంగత్వము అని కనబడుతుంది. అంటే వేంలో 2 అక్షరాలు కనబడుతున్నాయి మనకు, వం ఈమని. వం దేని చూపిస్తుంది అంటే పంచోపచారాలు చూసినప్పుడు వం అమృతత్వాత్మనే, అమృత బీజం వకారము. కాబట్టి అమృత బీజము, ఇకారం ఏంది అంటే శక్తి. కాబట్టి ఈ 2 కలిపితే వేమైంది. కాబట్టి ఇక్కడ అమృతము శక్తి, కటహ అంటే ఐశ్వర్యము అని మనం ఒక పదాన్ని తీసుకున్నట్టయితే అమృత శక్తితో కూడిన ఐశ్వర్యం ఏదైతే ఉందో అది వెంకటేశ్వరుని నామాన్ని చెప్పడం వల్ల లేదా వెంకటాద్రిలో వెంకటేశ్వరుని చూడడం వల్ల మనకు కలుగుతుంది అని చెప్తుంది. అంటే వెంకటాచలాన్ని చూసినంత మాత్రం చేత అమృతం అంటే ఆనందము, యోగము కలుగుతాయి అని చెప్తుంది. అందుకే అక్కడ ఆనంద నిలయము అని పేరు పెట్టిండ్రు. ఎందుకు ఈ ఆనంద నిలయము అంటే మనకు ఆనందాన్ని,
ఏ ఆనందము అంటే బ్రహ్మానందాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి వెంకటాద్రి అమృత ఐశ్వర్య శక్తి స్వరూపంగా మనకు కనబడుతూ ఉంది. అదిగా ఇక అక్కడ ఏమన్నారు అంటే బ్రహ్మాదులకు అపురూపము అని పిలిచిండ్రు. కాబట్టి ఇక్కడ బ్రహ్మాదులే వచ్చి పూజ చేసుకున్నారు. వైకుంఠం మనకు కనబడదు, కానీ వెంకటాద్రి మనకు కనపడుతుంది. ఎక్కడో కనపడని వైకుంఠాన్ని తీసుకొచ్చి ఇక్కడ వెంకటాద్రిగా స్వామి కొలువై ఉన్నాడు. కాబట్టి బ్రహ్మాదులు కూడా వైకుంఠంను వదిలిపెట్టి వెంకటాద్రికి వచ్చి పూజ చేస్తున్నారు. మనకు కనపడే వైకుంఠం ఏదైతే ఉందో అది వెంకటాద్రి అని అన్నమయ్య రుజువు చేసిండు. అదిగో నిత్య నివాస అఖిల మునులకు అని చెప్పిండు. అఖిల మునులు ఎవరైతే ఉన్నారో అంటే మునులందరూ కూడా స్వామిని ఈ కొండకొచ్చి సేవిస్తున్నారంట. ఎట్లా సేవిస్తున్నారు అంటే వాళ్ళు కాలినడకతో వచ్చి సేవించలే. కొండంతా కూడా విష్ణుమయం కాబట్టి సాలగ్రామ స్వరూపం కాబట్టి విష్ణువును కాళ్ళతో ఆ కొండ మీద అడుగు పెట్టకుండా స్వామిని పూజిస్తున్నారు అని చెప్పిండ్రు. ఇక అదే చూడుడు అదే మొక్కుడు ఆనందమయము. ఇక్కడ కూడా ఆనందాన్ని తీసుకున్నాడు అన్నమయ్య. అంటే ఆనందమయము అని ఎందుకు చెప్పిండ్రు అంటే ఇది బ్రహ్మానంద స్వరూపం కాబట్టి ఆనంద స్వరూపము అని చెప్పిండు. చెంగట నలదో శేషాచలము. చెంగట అంటే సమీపము అని చెప్పిండు. సమీపము ఇక్కడనే ఉన్నాడయ్యా శేషాచలంలో, నీ సమీపంలో వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఎక్కడో నువ్వు వైకుంఠం పోవాల్సిన అవసరం లేదు, నీ సమీపంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు వచ్చి చూడు. ముంగిట నల్లదివో మూలనున్న దళము, మూలనున్న ధనము అని చెప్పిండు. కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఆధారమైన సంపద ఏదైతే ఉందో ఆ సంపద ఈ సంపద అని చెప్పిండు. ఎందుకు చెప్పిండ్రు అంటే ఇక్కడ మనకు ఇంకొక పురాణాల్లో కథ చెప్తుంది. మేరువు యొక్క కుమారుడే ఈ కొండ అని చెప్తున్నారు. అంటే ఆదిశేషుడు మేరువు యొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ కొండను ఇక్కడ పెట్టిండు. కాబట్టి ఆదిశేషుడు పర్వతాన్ని తీసుకొచ్చిండు. కాబట్టి మేరు పర్వతం బంగారమయం. మనం దేన్నైనా కొలిసాలంటే మేరు పర్వతంతో కొలుస్తాం. కాబట్టి ఆ మేరు పర్వతం యొక్క కుమారుడు స్వర్ణాచల పర్వతమే ఇక్కడ వచ్చింది. ఆదిశేషుడు తీసుకొచ్చిండు కాబట్టి ఆ ఆదిశేషుడు తీసుకొచ్చిన పర్వతంగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి అంత గొప్ప పర్వతం, ఈ పర్వతము అంత గొప్ప సంపదను కలిగి ఉంది అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అదే రకంగా మనకు క్రీస్తు శకం 1260 సంవత్సరంలో తొలి బంగారపు పూత చేశారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తదనంతరంగా బంగారు పూత అంటే 1260 సంవత్సరం నుంచే స్వామి బంగారమయమైన ధన సంపదతో కలిగి ఉన్నాడు అని మనకు కనపడుతూ ఉంది. ఇక చిట్ట చివర మనము కొన్ని అన్ని 32,000 కీర్తనల్లో 14,000 కీర్తనలు మాత్రమే మనకు కనపడుతున్నాయి. అన్ని కీర్తనలు గొప్ప కీర్తనలు, కానీ కొన్ని కీర్తనల్ని మనం విన్నంత మాత్రం చేత మనకు ఇంతకుముందే వేదాంత సారాన్ని ఒక గురువు నిలబడి చెప్పిండు అని చెప్తున్నాం. ఇక్కడ ఏమని తీసుకున్నాడు అంటే ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది. మానవ జన్మం ఎత్తిన మనము ఎందుకు ఏం ఫలం ఉంది అంటే నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఇక నిన్నే నమ్మి ఉన్నా, ఇక నువ్వు ఏం చేసినా సరే అని చెప్పి మనిషి ఏ రకంగా ఉండకూడదు, ఏ రకంగా ఉండాలి అనేది చాలా సుస్పష్టంగా ఏది మరవకూడదు ఏది మరవాలి అని చెప్తున్నాడు. ఏమని చెప్పిండు అంటే మరవను ఆహారము, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ సుఖము, మాధవని మాయ అన్నాడు. మరవను ఆహారం, నేను ఆహారాన్ని మరవను, సంసార సుఖాన్ని మరవను, ఇంద్రియ సుఖాన్ని మరవను. ఇవన్నీ మనం మర్చిపోమని చెప్పకనే చెప్తున్నాడు. ఎందుకు మర్చిపోతలేము అంటే మాధవని మాయ, విష్ణు యొక్క మాయచే మనందరం కప్పబడి ఉన్నాం. కాబట్టి నీ మాయ చేత నేను ఆహారాన్ని, సంసార సుఖాన్ని, ఇంద్రియ విషయాన్ని మర్చిపోతలేను. ఏవేవి మర్చిపోతున్నా అంటే సుజ్ఞానాన్ని మర్చిపోతున్నా, మరిచెద సుజ్ఞానమును, మరిచెద తత్వరహస్యాన్ని మర్చిపోతున్నా, మరిచెద గురువును దైవము, గురువు దైవాన్ని మర్చిపోతున్నా, సుజ్ఞానాన్ని మర్చిపోతున్నా, తత్వరహస్యాన్ని మర్చిపోతున్నా. ఏవైతే పట్టుకోవాలో అవి పట్టుకుంటలేను, ఏవైతే విడిచిపెట్టాలో అవి విడిచిపెడతలేను. ఎందుకు విడిచిపెడతలేను అంటే మాధవ నీ మాయ అని చెప్పిండు. మాధవ నీ మాయలో ఉన్నాం కాబట్టి ఏవి పట్టుకోవాలో ఏవి విడిచిపెట్టాలో తెలియడం లేదు. అదే రకంగా విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడే నీ మాయ అని చెప్పిండు. నేను పాపపుణ్యాలను విడిచిపెట్టను, దుర్గుణాలను విడిచిపెట్టను, ఆశను విడిచిపెట్టను. ఏమి విడిచిపెడతా అంటే విడిచెద షట్కర్మములు, విడిచెద వైరాగ్యము, విడిచెద ఆచారములు, విష్ణుడే నీ మాయ. ఇవన్నీ నేను విడిచిపెడతా. ఏం విడిచిపెడతా అంటే షట్కర్మములు అంటే యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిదానము. యజనము అంటే యజ్ఞం చేయడము, యాజనము అంటే యజ్ఞం నిర్వహించడం, అధ్యయనము అంటే వేదం అధ్యయనం చేయడం, అధ్యాపనము అంటే వేదాన్ని చదివించడం, దానం చేయడం, ప్రతిదానాన్ని స్వీకరించడం. ఇవి షట్కర్మములు. వీటిని మర్చిపోతా, వైరాగ్యాన్ని మర్చిపోతా, ఆచారములను మర్చిపోతా. కానీ
పాపపుణ్యాల్ని దుర్గుణాల్ని మిక్కిలి ఆశలు మాత్రం నా దగ్గర పెట్టుకుంటా. ఎందుకు అంటే విష్ణువు నీవే నా మాయ కారణం కాబట్టి నా మాయను తొలగించు స్వామి అని చెప్పకనే మనందరికీ గురువుగా నిలబడి చెప్పింది. కాబట్టి అంత గొప్ప అన్నమయ్య పుట్టి ఆంధ్రుల తెలుగువారి సంస్కృతిని తిరుమల ఆలంబన చేసుకొని మనందరికీ వారు తెలుగు యొక్క గొప్పతనాన్ని చూపించారు. కాబట్టి పదకవిత పితామహుడై మహావాగ్గేయకారుడై మన మీద నిలిచి ఉన్నాడు. కాబట్టి అన్నమయ్య జయంతి సందర్భంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి సందర్భంగా మనము అన్నమయ్య గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవడం జరిగింది. నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా అక్షర దోషాలు కానీ పదదోషాలు ఉన్నట్టయితే పరమేశ్వరుని పాదాలకు అర్పిస్తూ ఓం స్వస్తి.